వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో అందరికీ నమస్కారం. సో ఈరోజు నేను ఒక కొత్త ఛానల్కి అయితే కొత్త ప్రోడక్ట్ అయితే తీసుకున్నానండి. సో అది నేను ఛానల్ కోసం ఎంతో కష్టపడి సో ఇన్ని రోజులకి వెయిట్ చేసిన తర్వాత నాకు ఒక ప్రోడక్ట్ అయితే దొరికిందండి. చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నాను, బట్ నా దగ్గర బడ్జెట్ లేకపోయింది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపుగా నాకు ఒక 5-6 ఇయర్ అయిపోయిందండి. 6 ఇయర్స్ పైన అయిపోయింది. సో మంచి కంటెంట్ కూడా నేను ఎప్పుడూ పెట్టలేదు దాంట్లో. సో ఏదో చేస్తున్నాను. సో ఈరోజు అయితే నా దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ లేకపోయిన దానికి నేను ఇంత లేట్ చేశాను. సో నా దగ్గర అన్నీ తీసుకునే లోపు సో దాదాపుగా ఈ టైం అయింది అనుకుంటున్నాను. నా ఎక్విప్మెంట్స్ ఏమేమి తీసుకున్నానంటే యూట్యూబ్ కోసము చాలానే తీసుకున్నానండి. ఒక మైక్ కానీ ఇంకొక మైక్ తీసుకున్నాను, అది వైర్లెస్ మైక్, అది పని చేయలేదు. సో మొబైల్కి అయితే పని చేయలేదు. సో దాన్ని అయితే ఆడబెట్టేశాను. బట్ మళ్ళీ విత్ వైర్ మైక్ తీసుకున్నాను. సో ఫోన్కి అయితే కరెక్ట్గా సెట్ అయింది అది. ఇంకా చాలాండి లైట్ తీసుకున్నాను, ల్యాంప్ తీసుకున్నాను. సో ఫైనల్గా అయితే నాకు బడ్జెట్లో ఈ స్క్రీన్ రికార్డ్ వచ్చే మొబైల్లో ఒక క్లారిటీ బాగలేదని ఈరోజు అయితే నేను కెమెరా అయితే తీసుకున్నాను. అది GoPro Hero Black 11 అని తీసుకున్నానండి. GoPro తీసుకున్నాను. సో ఇంత డబ్బులు పెట్టి ఎందుకు తీసుకోవాలా అని మీరు అడగచ్చు. సో నాకైతే యూట్యూబ్ చేయాలనేది చాలా ఆశ అండి నాకు. వీక్లోనూ సో వన్ వీడియో అన్నా రిలీజ్ చేస్తాను. అది మంచి బ్లాగ్ చేసి మీకు చూపిస్తాను. నా దగ్గర ఉండే బడ్జెట్లో నేను తీసుకునే ఒక బెస్ట్ కెమెరా అండి ఇది. నాకెంతో చాలా నచ్చిన కెమెరా ఈ GoPro. ఒక బ్లాగ్ చేస్తానండి, బ్లాగ్ ఛానల్ చేస్తున్నాను కాబట్టి మంచి బ్లాగ్స్ పెడతాను. సో అందరూ చూడండి. సో చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఇది చూపిస్తానండి, ఇది ఎలా ఉంటుందో ఏమనేదో. సో అన్బాక్సింగ్ అయితే ఏం లేదు. నేను యాక్చువల్లీ 1 డే బ్యాక్ వచ్చింది ఇది. అది నిన్న కూడా ఓపెన్ చేసేసాను ఆల్రెడీ మీకోసమని. ఇప్పుడు కొన్ని నాకు కొత్తది కదండి, నేను అది అంతగా నాకు కూడా తెలియదు. బట్ GoPro ఎలా వాడాలి, ఎలా చేయాలి, ఎలా సెట్టింగ్ చేయాలనేది నేను కూడా కొన్ని వీడియోస్ యూట్యూబ్లో చూసి దాన్ని నేర్చుకున్నాను. సో నేర్చుకున్న తర్వాతే దాన్ని ఓపెన్ చేసి మన ఫ్రెండ్స్కి చూపిస్తాంలే అని నేను అలానే పెట్టేశాను GoProని. సో ఈరోజు దాన్ని కూడా అన్బాక్సింగ్ చేస్తాము. అన్బాక్సింగ్ వీడియో లాంటిదే దాన్ని చూపిస్తానండి. కెమెరా ఎలా ఉందో, దానికి ఏమేమి వచ్చినాయో అనేది. ఇది అరౌండ్ నాకు ఒక 60,000 అయితే పడిందండి. మొత్తం నేను దీన్ని ఇంకొకటి ఎలా పడిందో 60,000 అనేది మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ప్రైజ్ ఉండేది ఇది 49,000 చేంజ్ ఉందండి. సో నేను దాన్ని EMI చేసుకున్నాను కాబట్టి అరౌండ్ 60,000 నేను దగ్గర నాకు ఇది పడిందండి. చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వెళ్ళిపోవాలండి. GoProని మీకు చూపిస్తాను ఎలా ఉందో ఏమనేది. సో నెక్స్ట్ వాచ్. సో ఫైనల్గా బాక్స్ ఇదేనండి. Hero 11 బ్లాక్ క్రియేటర్ ఎడిషన్ అని నేను ఒక కాంబో టైప్లో తీసుకున్నాను దీన్ని. సో బాక్స్ అయితే ఈ రీతిగా ఉంటుంది. సో దాని లోపల మనం ఏమేమి ఉందని చూస్తాం. అలా జిప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి మన ఎక్విప్మెంట్స్ అన్నీ అందులోనే ఉంటాయి అన్నమాట. ఫైనల్గా ఓపెన్ చేసిన తర్వాత క్రియేటర్ ఎడిషన్ కాంబో అయితే ఇలా వచ్చింది.
సో పైన అయితే మన మెనూ ఇచ్చారు, దాంతో పని లేదనుకుంటా. సో అవన్నీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఎలా వాడాలి ఎలా చేయాలనేది. ఇదైతే మనకి అవసరం లేదు, పక్కన పెట్టేస్తాం. అది తీరిగ్గా ఓపిక్గా టైం ఉన్నప్పుడు చదువుకుంటాం. ఫైనల్గా మనకు ఒక ఇలాంటి బాక్స్లో అన్నీ ఇచ్చారండి. మొదటిగా అయితే మనకి ఒక లైట్ ఉందండి, ఎల్ఈడి లైట్. తర్వాత GoPro Hero 11 బ్లాక్, వోల్ట్ అవుట్ ఇచ్చారు. అంటే ట్రైపాడ్ టైప్లో అది రిమోట్ కంట్రోల్ అండి, అది భలే ఉంటుంది. సో మీరు మొత్తం ఆ GoProని ఒక రిమోట్ కంట్రోల్ ద్వారా మీరు అన్నీ అక్కడే కంట్రోల్ చేయొచ్చు, మీ హ్యాండ్తోనే కంట్రోల్ చేయొచ్చు. స్క్రూ టైప్లో ఇచ్చారు. ఇందులో ఇంకొకటి ఏమంటే హెల్మెట్ మౌంటింగ్ చేసుకునేందుకు అంత సెట్టింగ్స్ అన్నీ ఇచ్చారండి. అది ఒక చాలా యూస్ఫుల్ అనుకుంటాను. ఈ కాంబోలో నేను యాక్చువల్లీ లేదనుకున్నది, అది కూడా ఇచ్చారు. ఇంకొకటి మీడియం మోడ్ అని ఒకటి ఇచ్చారు. సో ఓవరాల్గా అయితే దాంట్లో ఉన్నటువంటి ఇవేంటి, యూఎస్బి కేబుల్ ఉంది, చార్జర్ కేబుల్ ఉంటుంది. ఆ తర్వాత స్క్రూస్ ఉన్నాయి, హెల్మెట్ మౌంటింగ్ కావాల్సిన అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. దాంట్లో ఒకటైతే దాంట్లో రాలేదండి, అది కార్డ్ డేటా అని ఉంది అక్కడ, అది నేను స్వయంగా తీసుకున్నాను అనమాట ఎక్స్ట్రా. సో ఓవరాల్గా ఇదే సెటప్. దీంట్లో ఉండేటువంటి ఇవి కాంబో అయితే ఇలా వస్తుంది అనమాట. సో మీకు ఇది కాంబో ఇలా తీసుకుంటే ఏం బెనిఫిట్ అంటే, మీకు బ్లాగ్ చేసే వాళ్ళకైతే చాలా మంచిదండి. ఇది హ్యాండ్లోనే అన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడైనా బ్లాగ్ చేయాలన్నా కూడా, సో అట్లా నడుచుకొని వెళ్ళి చేయాలన్నా, ఒకవేళ మీరు హెల్మెట్కి వేసుకొని బ్లాగ్ చేయాలన్నా కూడా సెట్టింగ్స్ అన్నీ బాగానే ఇచ్చారు మనకి, స్క్రూస్ అన్నీ కూడా. సో బ్యాటరీ అయితే అలా తీసుకోవాలండి, బ్యాటరీ అయితే అలా వేయాలి. సో మనం మీడియం మోడ్ చేస్తున్నాం కాబట్టి ఆ క్యాప్ ఏం అవసరం లేదనమాట. ఆ మీడియం మోడ్ అలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత క్యాప్ తీసేసి GoProది, సో కరెక్ట్గా ఆ పిన్ దాంట్లోకి పోవాలండి. అలా వేసి దాని క్లిప్ని అట్లా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఆ టైప్లో ఉంటుంది. సో అది రెడీ అయిపోయింది మనకి. నెక్స్ట్ వోల్టా అండి. ఆ వోల్టాని ఫస్ట్ మనము దానికి మీడియా మోటార్ని వేసేసి GoProకి వోల్టాకి కనెక్ట్ చేయాలి. స్క్రూ టైప్లో కనెక్ట్ చేసి అలా పెట్టుకోవాలన్నమాట. సో మొత్తం అలా సెటప్ వస్తుంది. అండ్ పట్టుకునే దాన్ని కూడా గ్రిప్ చాలా బాగుంది. ఇక్కడ అవన్నీ 3 స్విచ్చెస్ ఉన్నాయండి అక్కడ బటన్స్. సో దాంట్లో ఛార్జింగ్ వేసుకోవచ్చు. మీడియం మోడ్కి అవి అటాచ్మెంట్ అయింటాయి అనమాట. డైరెక్ట్ GoProని దాని ద్వారానే ఛార్జింగ్ చేసుకోవచ్చు. వోల్టా కూడా ఒక బ్యాటరీ టైప్లో ఉంటుందండి, మీకు బ్యాకప్ ఇస్తుంది అనమాట. అదే అలానే మీడియం మోడ్ కనెక్ట్ చేసి ఛార్జింగ్ చేయొచ్చు. సో వాయిస్ క్యాన్సిలేషన్ ఒక ఇది ఇచ్చారండి. అది కూడా బ్లాక్ పైన అక్కడ వేసుకోవాలి. ఇంకా మొత్తం అవన్నీ అలా వస్తుంది. ఫ్లాష్ లైట్ అనేది అట్లా వేసుకోవాలి. మొత్తం అయితే ఇలా ఉంది. హ్యాండింగ్ సెటప్ అయితే అయిపోయింది. సో ఇదే అండి. ఇంకా
ఆన్ చేసేసాను. డిస్ప్లే అయితే అలా కనబడుతుంది. సో మొత్తం అయితే ఇదే సెటప్ ఉందా ఇదే. ఇంకా మిగతావన్నీ పక్కన పెట్టేస్తాను. ఇంక ఇవన్నీ మనకి అవసరం లేదండి. సో ఇదే అండి నేను